శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము వార ఫలితాల్లో 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు, చక్కటి ఫలితాలు ఉన్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త పడాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం తెలియని రాశిని చూసుకుందాం. మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. అది కూడా 13వ తేదీ వరకు ఉంటాడు. దాని తర్వాత 14వ తేదీకి సప్తమంలోకి వెళ్తాడు. దీనివలన మీకు కాంపిటీషన్, అలాగే శత్రువుపై జయము, ఇటువంటి కాంబినేషన్ బలంగా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ వారం గ్రహణం కూడా పట్టబోతుంది. 7వ తేదీ గ్రహణంతో మనం వార ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి 11వ స్థానంలో పట్టేటువంటి గ్రహణం చాలా మంచిది. అయితే ఈ 7, 8 తేదీలు రాహువు, శని, అదేవిధంగా చంద్రుడు. శనేమో మీనంలో ఉంటూ లాభం వైపు ప్రయాణం చేస్తూ కలుస్తున్నాడు. దీనివల్ల గ్రహణ ప్రభావం చాలా మంచిది, అన్ని రకాల లాభాలు ఇస్తుంది. కానీ ఈజీ మనీ ఈజీగా వస్తుందనే జోలికి మాత్రం వెళ్ళకండి. అదేవిధంగా 9, 10 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు శుక్రుడు, చంద్రుడు ప్రధానంగా 13వ తేదీ పరివర్తన కలుగుతున్నారు. ఈ పరివర్తన మూలంగా మీకు ఏదైనా ప్రాపర్టీ మూలంగా ధనం రావడం కానివ్వండి, లేనట్లయితే ప్రాపర్టీ అమ్మడం వల్ల కానివ్వండి, లేదా ప్రాపర్టీ సంబంధంగా ఏదైనా ధనం రెంట్ రానివ్వడం కానివ్వండి, లేకపోతే ఏదైనా బ్యూటీ రిలేటెడ్ కళా సంబంధించిన వాటి మూలంగా ధనయోగము మీకు కలగడానికి 13వ తేదీ మంచి ఒక కాంబినేషన్ ఏర్పడుతుంది. 3లో గురువు ఉన్నందుకు కొంతవరకు కొన్ని అగ్రిమెంట్స్ ముందుకు కదలడానికి చాలా అనుకూలంగా ఉంది. అయితే మీకు ఇక్కడ 7 నుంచి 13వ తేదీ మధ్యలో 5వ స్థానంలో కేతువు, బుధుడు, రవి ముగ్గురు కలిసి ఉంటున్నారు. దీనివలన ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు, ఏదైనా రాతకోతలు, అగ్రిమెంట్లు ఇలాంటివి చేసేటప్పుడు కాస్త చూసుకొని అగ్రిమెంట్స్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ స్నేహితులు లేనట్లయితే స్నేహితులతో కలిసి ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలనేటువంటి బలంగా చూపిస్తుంది. కొంత పేరు ప్రఖ్యాతలు రావడము, ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా బాగున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఉద్యోగం ఒకటే కాకుండా వ్యాపార రంగాల్లోకి వెళ్ళాలనే ఆలోచన పెరుగుతుంది. కాకపోతే బుధుడు కేతువుతో ఉన్నందుకు కొంచెం వ్యాపార సంబంధించినటువంటి అంశాలలో కొద్దిగా అనాలోచితంగా కొన్ని వ్యాపార సంబంధించిన విషయాలు చేస్తుంటారు. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రుణం తీర్చుకోవడానికంటే అప్పులు ఉన్నాయి, అవి క్లియర్ చేసుకోవడానికి చేసే ప్లానింగ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన, సూర్యభగవానుని, గణపతిని ఆరాధించండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, గ్రహణ సమయంలో మేము ఎటువంటి సాధన చేయాలి? ఇక్కడ ఏంటంటే మీరు పర్సనల్ చార్ట్ తీసుకోవాలి ఫస్ట్. ఎప్పుడు కూడా మీరు గ్రహణ సమయంలో ఏ సాధన చేయాలంటే మీ పర్సనల్ చార్ట్ జనరల్గా కొన్ని ఉంటాయి. మీ పర్సనల్ చార్ట్లో మీకు పలానా సమయం నుంచి ఇబ్బంది కలుగుతుందో, ఒక 2 ఏళ్ళ నుంచో, 3 ఏళ్ళ నుంచో, 5 ఏళ్ళ నుంచో అనుకోండి, ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు అప్పటి నుంచి మీకు ఏ మహాదశ వచ్చింది, అప్పటి నుంచి మీకు గోచారంలో ఎవరు యొక్క ప్రభావం వల్ల మీరు ఆ ఇబ్బంది పడుతున్నారని తెలుసుకోవాలి. అంటే ఎదగలేకపోతున్నాము, లేకపోతే ధన సంపాదన లేదు, లేనట్లయితే మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, లేదా అనారోగ్య సమస్యలు, లేదా మానసికంగా బాగోలేదు, సంతానం పుట్టట్లేదు, ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కరికి వివాహం అవ్వదు కొంతమందికి, మరి కొంతమందికి ఎంత నిజాయితీగా ఉన్నా కూడా ఉద్యోగంలో రాణించలేకపోతుంటారు, ఎంత నిజాయితీగా వ్యాపారం చేస్తున్నా రూపాయి లాభం రాదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో వాళ్ళకి ధనం రానిటువంటి వాటిలో మీరు వ్యాపారం చేస్తుంటారు. ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు మీ లగ్నం నుంచి పంచమ అధిపతి ఎవరో తెలుసుకోవాలి, లేదా పంచమంలో ఏ గ్రహం ఉందంటే, ఉదాహరణకి మేష లగ్నం అయిందనుకోండి, మేషానికి పంచమాధిపతి ఎవరు? సూర్యభగవానుడు. వృషభానికి బుధుడు,
మిథునానికి శుక్రుడు, ఇలా వాళ్ళ యొక్క అధిష్టాన దేవతలు. అంటే ఉదాహరణకి మీకు సూర్యభగవానుడు అయ్యాడు, సూర్యుడికి యొక్క ఆరాధన చేయడం. ఇప్పుడు గోచారంలో ఉదాహరణకి ఇప్పుడు మేషం వారికి సూర్యుడుతో పాటు కేతువు బుధుడు ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళు ప్రస్తుతం గోచారంలో తగ్గించే వాళ్ళు అవుతారు మీ యొక్క స్ట్రెస్ని, పూర్వజన్మ కర్మని. ఎట్ ది సేమ్ టైం మీకు జనరల్గా కూడా మేషం వారికి సూర్యభగవానుడు ఆరాధన, సూర్య నమస్కారాలు, సూర్యుడికి సంబంధించిన ఏదైనా ఆదిత్య హృదయ పఠనం చేయడం ఆ యొక్క గ్రహణ సమయంలో చేయొచ్చు. ఇక రెండవది వృషభం వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువగా బుధుడికి సంబంధించిన అంటే విష్ణు ఆరాధన చేయడం, ఓం నమో నారాయణాయ. మిథునం వారు వాళ్ళు శ్రీమాత్రే నమః. కర్కాటకం వారు పంచమాధిపతి కుజుడు కాబట్టి ఓం స్కందాయ నమః. సింహం వారు పంచమాధిపతి గురువు అవుతాడు కాబట్టి ఓం దక్షిణామూర్తి నమః అనుకోవచ్చు. అలాగే కన్యవారికి పంచమాధిపతి శని అవుతాడు కాబట్టి ఓం నమో వెంకటేశాయ. తులవారు ఓం దుర్గాయ నమః లేదా ఓం చండికాదేవి అయి నమః అనుకోవచ్చు. వృశ్చికం వారు ఓం కాలభైరవాయ నమః, లేదా ఎందుకంటే పంచమంలో ప్రజెంట్ శని ఉన్నాడు, అలా అదేవిధంగా పంచమాధిపతి గురువు కాబట్టి ఓం దత్తాత్రేయాయ నమః అని కూడా అనుకోవచ్చు. ధనస్సు వారు ఓం నారసింహస్వామి అయి నమః, నారసింహాయ నమః అనుకోవచ్చు. అలాగే మీరు మకరం వారు కనుక చూసుకున్నట్లయితే మకరం వారికి పంచమాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి, పంచమ స్థానము పంచమాధిపతి శుక్రుడు అవుతున్నాడు కాబట్టి లలిత అమ్మవారి స్తోత్రం చేసుకోవచ్చు, శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. కుంభం వారు విష్ణు సహస్రనామాలు, మీనం వారు రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం ఓం రాజరాజేశ్వరి స్వామి నమః అని కూడా, రాజరాజేశ్వరి మాతాయ నమః అని కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఫస్ట్ మీకు ఇది బేసిక్ లెవెల్. మీ పర్సనల్ చార్ట్లో ఏదైనా పంచమంలో ఏదైనా గ్రహం ఉంటే దానికి సంబంధించిన మంత్ర సాధన చేయడం అన్ని విధాలా ఉత్తమము, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఏదైనా ఒక సమస్య వస్తున్నప్పుడు కూడా ఎంతసేపు ఏలినాడు శని వల్ల ఇలా అవుతుంది, లేకపోతే కాలసర్ప యోగం వల్ల ఇలా అవుతుంది, దోషం వల్ల ఇలా అవుతుంది అనేటువంటిది కాకుండా పర్టికులర్గా మీకు అసలు మహాదశ ఏం నడుస్తుంది, గోచారం ఏముంది, ఆ పర్టికులర్ అంశాలని క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే గోచారం అనేటువంటిది సమంగా అందరికీ ఇచ్చేసేటువంటి ఒక రిజల్ట్. కాలంలో ఎంతవరకు ఈ రాశి వారికి సపోర్టివ్గా ఉందా, సపోర్టివ్గా లేదా అని చెప్పి కాల సంబంధమైనటువంటి విషయం గోచారం అనేటువంటిది. జన్మజాతకం అనేటువంటిది మీ యొక్క వ్యక్తిగత జాతక సంబంధించినటువంటి విషయం. కాబట్టి మీకు నడుస్తున్న మహాదశ ఏమిటి, మీరు ఏ విషయంలో ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నానికి నడుస్తున్న మహాదశలు అంతర్దశలు గోచారం అనుకూలిస్తున్నాయా లేవా, అనుకూలించకుండా ప్రతికూలిస్తున్నట్లయితే అది ఏ గ్రహము, దానికి మనం ఏం చేసుకోవాలి, ఇది ప్యాటర్న్. ఏం చేసుకోవాలంటే చాలామంది ఏమనుకుంటారు, పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్ద ఏదో చేస్తూనే వస్తాయి అనుకుంటారు. అలా కాదు, ఇది కలియుగము. చిన్నపాటి మంత్రం, లలిత అమ్మవారికి సంబంధించిన ఒక చక్కటి మంత్రం. ఇప్పుడు అందరికీ ఉండేది ఫైనాన్షియల్ క్రైసిస్సే. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనియే నమః చేసుకోవచ్చు. చక్కగా పనిచేస్తుంది, అది ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే సంశయిస్తుంటాం, నిజమైన అసలు ఈ లలిత సహస్రనామాలు ఈ నామం చేస్తూ వస్తుందా లేదా. మీరు సంశయిస్తూ నడుస్తేనే పడిపోతారు. ఇంకా మంత్రం దాకా ఎందుకు, మీకు డౌట్ ఉందనుకోండి, నేను నడవగలనా లేదా అని పడిపోతుంటాడుగా. చిన్నపిల్లలు ఎందుకు నడవలేకపోతుంటారు అంటే వాళ్ళకి ఇంకా అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్, గ్రిప్ రాదు దాని మీద. అందుకని వాళ్ళు నడుస్తూ పడిపోవడం. ఒక నెలలు పిల్లలు, సంవత్సరం పిల్లలు ఉంటారు, ఎందుకు పడిపోతుంటారంటే వాళ్ళకి దాని మీద కంప్లీట్ గ్రిప్ రాలేదు. లేదా ఇంకొంతమంది హెల్త్ ఇష్యూ వస్తుంది, నడవలేకపోతుంటారు. వాళ్ళకి మైండ్లో ఎక్కడో అమ్మో నేను నడవలేనేమో, పడిపోతానేమో. అంటే మీ మైండ్ యాక్సెప్ట్ చేయగలగాలి, మీ మనసు దాని మీద కనెక్ట్ అవ్వగలగాలి భగవంతుడికి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి నామం అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అందరికీ సంశయం అనిపిస్తూ ఉంటుంది. ఏమిటది అంటే, మీకు ప్రకృతి అమ్మవారిని చెప్తుంటారు. అమ్మవారి నామాలు, ప్రకృతి అంటే ఏంటి, ఎవ్రీథింగ్, మన విశ్వంలో ఉన్న ప్రతిదీ ప్రకృతి. ఇప్పుడు మీకు ఒక సహకారం కావాలి, ఒక ఆర్డర్ రావాలి, లేకపోతే ఒక సమస్య తీరాలి, లేకపోతే ఒక జబ్బు వచ్చిందా తగ్గాలి, ఎవరి ద్వారానో ఒక కనెక్టివిటీ ఉంటుంది కదా. ఒక వ్యక్తి చెప్పాడు, ఏమంటే మీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, అక్కడికి వెళ్ళండి, చక్కటి మందు మెడిసిన్ దొరుకుతుంది, చాలా మంచి డాక్టర్ అని. అది ఎవరి ద్వారా వచ్చింది, ఇంకో వ్యక్తి ద్వారా వచ్చింది. వ్యక్తి అంటే ఎవరు, మళ్ళీ ప్రకృతిలో భాగమే. సో అమ్మవారు స్వరూపం ప్రకృతి రూపంలో ఉంది కాబట్టి, ఆ ప్రకృతి అమ్మవారు కాబట్టి అమ్మవారి నామాల్లో పలానా నామానికి ఒక ఎనర్జీ ఉంటుంది. కావున ఆ ఎనర్జీ ఫామ్ అయ్యేటువంటి దాంట్లోని మీరు చాంట్ చేస్తున్నారు.
ఆ ఎనర్జీ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆటోమేటిక్గా మీకు ఆ యొక్క వ్యక్తులు, ఆ యొక్క పరిసరాలు, ఆ యొక్క ఆలోచన విధానం మీకు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీ సమస్య తీరుతుంది. శ్రీమాత్రే నమః.